గైస్ నేనైతే ఇప్పుడు ఒక రూమ్లో ఉన్నాను. ఏదో రిడిల్స్ రూమ్ అంట. చూద్దాం ఇక్కడ ఏముంటుందో. ఏంటది ఏదో ఉంది. ఏంటిది? సాల్వ్ రిడిల్ టు అన్లాక్. ఏంటి మనం దీన్ని అన్లాక్ చేయడానికి రిడిల్ని సాల్వ్ చేయాలా? సరే పదండి సాల్వ్ చేద్దాం. కనిపెట్టాలి. ఒక పెన్సిల్ ఉంది, ఒక పెన్ ఉంది, ఒక బ్లాక్ పెన్ ఉంది, ఒక మార్కర్ ఉంది. ఇందులో ఆడ్ వన్ అవుట్ అంటే ఏది? చూడండి, పెన్సిల్తో అయితే ఎరేజర్తో రబ్ చేయొచ్చు, పెన్తో అయితే సోప్తో తుడుచుకోవచ్చు, ఈ పెన్తో కూడా సోప్తో తుడుచుకోవచ్చు, కానీ పర్మనెంట్ మార్కర్తో మాత్రం రబ్ చేయలేం. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఎస్. ఓకే, సెకండ్ పజిల్కి వచ్చేసాం. ఏంటి? సెలెక్ట్ ఆడ్ వన్ అవుటా? మళ్ళీ ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి? 3 స్టేషనరీ ఐటమ్సే కదా. ఇది సర్క్యులర్, ఇది పెన్, ఇది రూలర్. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి? గైస్ మీరు గమనించారా? మనం ఈ చివరున్న సర్క్యులర్ని అండ్ ఆల్సో రూలర్ని జామెట్రీకి యూజ్ చేస్తాం, బట్ మిడిల్లో ఉన్న పెన్ని మాత్రం రాయడానికి యూజ్ చేస్తాం. వీటిని మాత్రం ఫిగర్స్ అండ్ షేప్స్ని డ్రా చేయడానికి యూజ్ చేస్తాం. ఈ పెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదేంటి? గెస్ ద వెయిటా? దీని వెయిట్ ఏంటో నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు మనం అయితే అక్కడ ఉన్న వెయిట్ని అయితే కనిపెట్టాలంట. వెయిట్ ఇది ఎంత ఉంటుంది? ఒక 1 kg. 1 kg కాదు, ఒక 100 grams అనుకుంటా. 500 grams. ఓకే, 500 grams అని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు. 500 grams కాదు, ఇది 0 kgs. 0 kgs ఉంటుంది. ఓకే చూద్దాము. ఇప్పుడైతే దీన్ని రిమూవ్ చేద్దాం. ఎస్, 0 kgs. ఐ వాన్. ఇందులో మనం పర్ఫెక్ట్ గ్రీన్ మ్యాట్ని అయితే కనిపెట్టాలంట. ఇందులో ఏది గ్రీన్ మ్యాట్? ఆ చివరి చూడండి, కొంచెం నియర్ టు ద గ్రీన్లా ఉంది, కొంచెం డార్క్ గ్రీన్గా కూడా ఉంది. అదేననుకుంటా కరెక్ట్ ఆన్సర్. దాన్ని అయితే పిక్ చేద్దాం పదండి. ఎస్ గైస్, ఇదే కరెక్ట్ ఆన్సర్.